నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్గా కోరిక ఉంటుంది. ఎంత బలంగా అంటే అందం బట్టి మనం ఆత్మవిశ్వాసంగా వెళ్ళగలుగుతాం, ఇంకొంచెం కాన్ఫిడెన్స్గా ఉంటాము అనేది. బట్ అందం విషయంకి వచ్చేటప్పటికి బాడీ షేపింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఎన్ని వర్కౌట్స్ చేస్తున్నాం, డైట్ ఫాలో అవుతున్నాం, డాక్టర్స్ చెప్పినవి చేస్తున్నాం, ఎవరైనా మెంటర్స్ చెప్పినా కూడా వాటిని కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ఫాలో అవుతున్నాం. అయినా బాడీ షేపింగ్లో ఎట్లాంటి డెవలప్మెంట్స్ లేవు అనేటప్పటికీ మనలో ఇంకాస్త కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఈ వీడియోలో వెరీ డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ అంజలి మేడం ఉన్నారు. డాక్టర్ గారు సో కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ జిఎం 7 Hills హాస్పిటల్ నుంచి. నమస్తే మేడం. నమస్తే. ప్రాణం మీదకి తెచ్చిన వెయిట్ లాస్ ట్రీట్మెంట్ మేడం, ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. సో బాడీ వెయిట్ అనేది ఓన్లీ 2 things తో తగ్గుతుంది. ఎందుకు 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 అనే ఒక క్వశ్చన్ మైండ్ లో అలా రన్ అవుతూనే ఉంటుంది. ఇది కూడా చాలా కండిషన్స్ ఉంటాయి. సో ఆ డిఫరెన్స్ ఎందుకు మేడం? కొంతమంది మేడం ఈ సెలబ్రిటీ లాగా మేము అవ్వచ్చా, ఇలా స్లిమ్ అవ్వచ్చా అని అడుగుతారా మేడం? ఇది అన్ని షార్ట్ కట్స్. అసలు ఏ అబద్ధాన్ని నిజమని నమ్ముకుంటున్నారు మేడం? అందంగా అనేటప్పటికీ బ్యూటీ ఒకటే కాదు, బాడీ షేపింగ్ గురించి చాలా కాన్సన్ట్రేట్ ఉంటుంది. దాంట్లోనూ ఫ్యామిలీ హిస్టరీ చూసుకుంటారు. మా వాళ్ళందరూ సన్నగా ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఎందుకు లావుగా ఉన్నాను అనుకోవడం, లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అన్ని విషయాల గురించి. ఫాలో అవుతున్నాను కదా, లేకపోతే జిమ్కి వెళ్తున్నాను, వర్కౌట్స్ చేస్తున్నాను, అయినా కూడా ఎందుకు 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 అనే ఒక క్వశ్చన్ మైండ్లో అలా రన్ అవుతూనే ఉంటుంది. ఏంటి మేడం ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం బెటర్ బాడీ షేపింగ్ కోసం బాడీ కాంటూరింగ్ అని. ఏంటి మేడం అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో బాడీ కాంటూరింగ్ అంటే ఈ సర్జరీ ద్వారా బాడీకి రీషేప్ చేయాలి, కానీ ఇది అందరు వెళ్ళకూడదు. BMI బిలో 30 ఉండడం వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. ఎక్సర్సైజ్, డయట్, స్లీప్, సోషల్ మీడియా నుంచి కొంచెం దూరం. అంటే కొన్ని అవర్సే సోషల్ మీడియాలో ఉండాలి, కంటిన్యూ మొబైల్లో అండ్ యునో విదౌట్ ఎనీ ఎక్సర్సైజ్ ఉండడం వల్ల ఇవి అన్ని కాంప్లికేషన్స్ పెరిగిపోయి. మేడం ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, బిలో 30 ఉన్న వాళ్ళే బాడీ కౌంటరింగ్కి వెళ్ళాలి అని. బట్ అందరూ అనుకుంటారు బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి వెళ్ళాలేమో అని అనుకుంటుంటారు. సో ఆ డిఫరెన్స్ ఎందుకు మేడం? బాడీ కాంటూరింగ్ తో బాడీ వెయిట్ పెద్దగా తగ్గదు. సో బాడీ వెయిట్ అనేది ఓన్లీ 2 things తో తగ్గుతుంది, డయట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ ఆఫ్ కోర్స్ స్లీప్ కూడా. ఇప్పుడు స్లీప్ వల్ల కూడా స్లీప్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే కార్టిసాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ చాలా ఇంక్రీజ్ అయిపోతుంది బాడీలో. దట్ ఈస్ అ స్టీరాయిడ్. ఆ కార్టిసాల్ ఉండడం వల్ల ఫ్యాట్ డిపాజిట్స్ అవుతాయి. సో ఇది అన్ని మనం కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా బాడీ వెయిట్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గాలి. అండ్ ఐ థింక్ మెయిన్ థింగ్ ఇస్ ఇది ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం స్టాప్ చేస్తే, హ్యావ్ అ హెల్దీ ఇండియన్ డయట్ అయితే బాడీ వెయిట్ ఆటోమేటిక్గా నార్మల్కి వచ్చేస్తుంది. అది అయిపోయాక అప్పుడు ప్రాబ్లమ్ ఏరియాస్ మీరు ఇప్పుడు చెప్పారు, కొంతమందికి హ్యాండ్స్లో ఉంటాయి, థైస్లో ఉంటుంది, అంటే అది జెనెటిక్గా అది ఉంటుంది. యాపిల్ బాడీ చెప్తాము, పేర్ బాడీ చెప్తాము. సో అలాంటివి వాళ్ళకి అది స్టబర్న్ ఫ్యాట్ ఉంటుంది. అది నార్మల్ వెయిట్కి రావడానికి వచ్చిన తర్వాత మనం బాడీ కాంటూరింగ్ చేయొచ్చు. ఎస్ మ్యామ్. జనరల్గా బాడీలో ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోవడానికి లైపోసెక్షన్ గురించి అందరికీ తెలుసు. అది కాకుండా నాన్ సర్జికల్ ప్రొసీజర్లో ఇట్లాంటి బాడీ షేపింగ్ అనేది బెటర్ చేసుకోవడానికి అవుతుందా మ్యామ్? అంటే ఇప్పుడు దేర్ ఆర్ సమ్ థింగ్స్ లైక్ అంటే ఇంజెక్షన్స్ ఉంటుంది, ఫ్యాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్, కానీ అది ఎక్కువ పెద్ద సైజ్ ఫ్యాట్ లో అది పనికి రావు. అంటే డబుల్ చిన్ అనుకోండి, అప్పుడు అది ఇంజెక్షన్స్ పెడితే కొంచెం ఫ్యాట్ తగ్గుతుంది. దెన్ దెర్ ఇస్ లేజర్ ద్వారా అది తగ్గించవచ్చు. అది కూడా చాలా ఎక్కువ ఫ్యాట్ ఉంటే అది పనికి రాదు. సో ఎక్కువ ఫ్యాట్ ఏరియాస్ లో అంటే హ్యాండ్స్ కానీ, చెస్ట్ కానీ, అబ్డోమెన్ కానీ, థైస్ కానీ, అప్పుడు అయితే లైపోసక్షన్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చాలా నాన్ సర్జికల్ ఆప్షన్స్ అంటే ఇది వైబ్రేషన్ ప్లేట్స్, దెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్, మసాజెస్, ఇది అన్ని షార్ట్ కట్స్. అండ్ దీనికి అంటే
మనీ వేస్ట్. అంటే ఆ షార్ట్ కట్ లో రిజల్ట్ ఏమైనా ఉంటుందా మ్యామ్? ఏం ఉండదు. అందుకే డోంట్ వేస్ట్ మనీ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. ఫ్యాట్ ఇంజెక్షన్స్ ఓకే, లేజర్ ఎండోలిఫ్ట్ అది కొంతవరకు ఓకే. ఓకే. ఎక్కువ శాతం ఎందుకు డాక్టర్స్ వరకు వెళ్ళాలి, మనం ఎందుకు ప్లాస్టిక్ సర్జన్ ఎందుకు అప్రోచ్ అవ్వాలి? డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, బోర్డ్ కంటెంట్ మనకు వస్తుంది కదా ఈజీగా. చెప్పిన వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ అనుకుని ఫాలో అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉన్న బాడీ షేప్ ని రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. సో కరెక్ట్ గా చెప్పాలంటే మేడం, అసలు ఏ అబద్ధాన్ని నిజమని నమ్ముకుంటున్నారు ప్రజలు? ఇప్పుడు మీరు ఇది కూడా చాలా న్యూస్ లో విని ఉంటారు, చదివి ఉంటారు. చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి ఈ లైపోసక్షన్ ద్వారా, లేకపోతే నాన్ సర్జికల్ కి వెళ్ళిన తర్వాత. యూ హ్యావ్ హర్డ్ ఆఫ్ సర్టన్ సెలబ్రిటీస్ అండ్ కొంచెం కాంప్లికేషన్స్ వచ్చాయి. సో ఇది అన్ని సెల్ఫ్ మెడికేషన్ ద్వారా, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ దగ్గరే వెళ్ళిన తర్వాత ఇవి అన్ని వస్తాయి. ఇది ఎందుకు? ఇది మన ఓన్ బాడీ కదా. సో వై వేస్ట్ మనీ ఆన్ ప్రోడక్ట్స్ విచ్, అంటే మీరు ఓన్లీ సోషల్ మీడియాలో విన్నారు లేకపోతే చూసారు. అది కాకుండా మీరు ఒక క్వాలిఫైడ్ హెల్త్ ప్రొఫెషనల్ దగ్గర వెళ్తే, మీ హెల్త్కి ఒక క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ దగ్గర వెళ్ళి చెక్ చేయించుకోండి అండ్ ఫాలో దేర్ అడ్వైస్. ఎస్ మ్యామ్, ట్రూ వర్డ్స్ ఏంటంటే ప్రాణం మీదకి తెచ్చిన వెయిట్ లాస్ ట్రీట్మెంట్, ఈ హెడ్డింగ్స్ చాలానే చూస్తున్నాం. బరువు తగ్గితేనే ప్రాణాలు పోతాయా, ప్రాణం మీదకి వస్తుందా అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు, సో ఎవరైతే ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ అందిస్తారో వాళ్ళని అప్రోచ్ అవడం వల్ల మనకి బెటర్ ట్రీట్మెంట్. కొంచెం ఎక్స్పీరియన్స్డ్ గా అనస్థీసియా డాక్టర్స్ ఉండాలి, స్టెరిలిటీ చూసుకోవాలి, ఇది అన్ని. అండ్ ద డాక్టర్ హూ ఇస్ డూయింగ్ ఇట్ ఆల్సో, అది వాళ్ళు కూడా సరిగా బోర్డ్ సర్టిఫైడ్ ఉండాలి. అప్పుడు అయితే ఈ కాంప్లికేషన్స్ రావు. పోస్ట్ ప్రెగ్నెన్సీలో ప్రతి మహిళ ఫేస్ చేసేది అంటే కొంతమందిలో స్ట్రెచ్ మార్క్స్ కానీ, తర్వాత ఈ ప్రెగ్నెన్సీ స్టమక్ అనేది ఇంప్రూవ్ అవ్వటం, అది కాన్ఫిడెన్స్ లూజ్ చేస్తుంది. శారీ కట్టుకోవాలి అంటేనే అది కప్పుకోవాలి అనే ఒక కాన్సన్ట్రేషన్ లో ఉంటారు. ఎందుకు మేడం దాన్ని లేకుండా చేయడానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ వర్కౌట్ అవుతుంది? ప్రెగ్నెన్సీ తర్వాత బికాస్ అది స్కిన్ మొత్తం స్ట్రెచ్ అయిపోతుంది, దాని వల్ల స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. సో ఇది అంటే కొంచెం తక్కువ స్ట్రెచ్ మార్క్స్ ఉంటే మనం లైపోసక్షన్ ద్వారా చేసుకోవచ్చు. ఇంకా ఒక ట్రీట్మెంట్ వచ్చింది అంటే రేడియో ఫ్రీక్వెన్సీ. సో రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఫ్యాట్ కూడా తీసి ఆ స్కిన్ ని కూడా టైట్ చేయొచ్చు. కానీ కొంచెం ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ ఉంది అనుకోండి, అప్పుడు అయితే ఈ ఓన్లీ లైపోసక్షన్ చేస్తే ఆ స్కిన్ హ్యాంగ్ అయిపోతుంది, లూజ్ అయిపోతుంది. సో అది తీయాలి అయితే ఒక చిన్న కొంచెం బెటర్ ప్రొసీజర్ అంటే టమీ టక్. సో దాంట్లో ఎక్కువ లూజ్ స్కిన్ ఉంది, అది తీసి బాగా ఫ్లాట్ స్టమక్ ఇవ్వచ్చు. దాంతో మీరు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. చాలా మందికి ఎక్కువ లూజ్ అబ్డోమెన్ వాళ్ళ బ్యాక్ పెయిన్, నడు నొప్పి, మోకాలు నొప్పి, ఇవి అన్ని వస్తుంటాయి, ఇవి కూడా తగ్గుతుంది. ఓకే. సో బాడీ కౌంటరింగ్ కి ఎవరు వెళ్ళొచ్చు, ఎవరు ఎలిజిబుల్ ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి? ద పర్సన్ షుడ్ హ్యావ్ గుడ్ లైఫ్ స్టైల్. సో బికాస్ ఈ సర్జరీ చేస్తే స్టోరీ డస్ నాట్ ఎండ్ దేర్. సర్జరీ చేసిన తర్వాత మీరు ఎలా డయట్ ఫాలో అవుతారు, లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు, అప్పుడు సర్జరీ రిజల్ట్స్ వస్తాయి. సో ఇవి ఓకే, మనం ఇది చేయడానికి రెడీగా ఉన్నాము అంటే ఈ సర్జరీకి వెళ్ళొచ్చు. ఓకే మేడం, మీ దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వచ్చి అప్రోచ్ అవుతారు కదా. కొంతమంది రిఫరెన్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని చూపిస్తారు, మా మదర్ చాలా స్లిమ్ గా ఉంటారు మ్యామ్, నేను మాత్రం ఇలా ఉన్నాను. కొంతమంది మేడం ఈ సెలబ్రిటీ లాగా మేము అవ్వచ్చా, ఇలా స్లిమ్ అవ్వచ్చా అని అడుగుతారా మ్యామ్? చాలా మంది వస్తారు, ఈ సెలబ్రిటీ లాగా మాకు బాడీ కావాలి. కానీ వన్ థింగ్ ఇస్, మీ బ్యూటీ దేంట్లో కనిపిస్తుంది? మీ కాన్ఫిడెన్స్ లో కనిపిస్తుంది. మీకు ఎంత అందం బాడీ ఉన్నా కూడా మీరు ఓన్ గా కాన్ఫిడెన్స్ లేకపోతే అందంగా ఉండదు, మీ స్కిన్ గ్లో ఉండదు. సో అది మెయిన్, మీ ఓన్ కాన్ఫిడెన్స్ ఇస్ యువర్ బ్యూటీ. దాంట్లో మనం ఎలా హెల్ప్ చేసుకోవచ్చు అంటే చిన్న నిప్స్ అండ్ టక్స్ ఇక్కడ చేసి కొంచెం బాడీ కాంటూరింగ్ చేసి మీకు ఇవ్వచ్చు. అది తప్ప నాకు
మహేష్ బాబు లాగా బాడీ కావాలా, లేకపోతే సమంత ప్రభు లాగా బాడీ కావాలి, అలాగా చేస్తే మీరు ఎంత చేసినా మీరు హ్యాపీ ఉండరు. మేడం, హెల్దీ లైఫ్ స్టైల్ అంటే లేకపోతే కొంతమంది చూడగానే చాలా ఎనర్జెటిక్ గా, గ్లోయింగ్ గా, చాలా హెల్దీగా ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. అలా మీరు కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ కాబట్టి కొంతమందిని చూడగానే వాళ్ళ స్కిన్ స్ట్రక్చర్ బట్టి వీటివన్నిటి బట్టి చెప్పేస్తారు వీళ్ళు హెల్దీగా ఉన్నారు. అట్లా ఏంటి ఎలా చెప్పొచ్చు అంటారు? ఓకే, ఇది మన స్కిన్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ అవర్ హెల్త్. సో స్కిన్ని చూస్తే చాలా డిజీజెస్కి మనం ఐడియా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, చాలా మందికి ఇప్పుడు పీసీఓడి చాలా కామన్ అయిపోయింది. సో దాంట్లో ఇది ఇక్కడ హెయిర్ ఉండడం వల్ల యాక్నే వస్తుంది. సో అది మనకి ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇది హార్మోనల్ ప్రాబ్లం ఈ పేషెంట్కి క్లయింట్కి ఉండొచ్చు. సెకండ్లీ స్ట్రెస్. ఇప్పుడు స్ట్రెస్ వాళ్ళకు కూడా స్కిన్లో డ్రైనెస్, ఈ ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఇవి అన్నీ వస్తుంటాయి. సో అది ఆ విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము పేషెంట్కి. స్లీప్ సైకిల్స్, ఇప్పుడు చాలా మంది నైట్ షిఫ్ట్ చేస్తారు, స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది, సో ఐ కింద బ్యాగ్స్ ఉంటుంది, ఐ బ్యాగ్స్. సో దానికి అంటే అది చూస్తే మాకు తెలుస్తుంది. ఇది అన్ని వి కాల్ దిస్ యాజ్ బాడీ ఇన్ఫ్లమేషన్. సో ఈ బాడీ ఇన్ఫ్లమేషన్ వల్ల స్కిన్ పైన చాలా ఎఫెక్ట్ ఉంటుంది. డ్రైనెస్ అవ్వచ్చు, యాక్నే అవ్వచ్చు, హెయిర్ అవ్వచ్చు, ఈ ఐ బ్యాగ్స్ అవ్వచ్చు, డార్క్ సర్కిల్స్ అవ్వచ్చు, ఏజింగ్ సైన్స్ అవ్వచ్చు. సో ఇది అన్ని ట్రీట్ చేయాలి అయితే ఫస్ట్ ఓన్లీ స్కిన్ అప్లికేషన్ కాకుండా మిగతా కూడా మన లైఫ్ స్టైల్ మేనేజ్ చేయాలి. అప్పుడు మా ట్రీట్మెంట్కి రిజల్ట్స్ వస్తాయి. వర్కౌట్స్, డైట్ అన్నారు. ఇప్పుడు డైట్ అనేటప్పటికి ఎవరు అది ఫాలో అవ్వకుండా అన్ని ఫాలో అవ్వాలి అనుకుంటారు, అన్ని రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఏం అవాయిడ్ చేయాలి, ఏం తీసుకోవాలి? మెయిన్ థింగ్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ప్రోటీన్. మన డయట్లో ప్రోటీన్ ఇంక్రీజ్ చేయాలి. ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించాలి. అన్ని వైట్ కలర్ ఐటమ్స్ ఉన్న అది కొంచెం తగ్గించాలి. అంటే వైట్ రైస్, మైదా, షుగర్, సాల్ట్ ఇవి అన్ని ప్రపోర్షన్ లో ఉండాలి. షుగర్ అంటే అవాయిడ్ చేస్తే మంచిది, ఎందుకంటే షుగర్ ఏం చేస్తుందంటే మన బాడీలో క్యాన్సర్ సెల్స్ ని ఫీడ్ చేస్తుంది. సో దాంట్ వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. సో ఇవి అన్ని అవాయిడ్ చేస్తే చాలా డిజీజెస్కి కంట్రోల్ అయిపోతారు. ఓకే మ్యామ్, ఈ బాడీ కాంటరింగ్కి వెళ్ళే ముందు ఏమైనా టెస్ట్లు అవసరం అవుతాయా? అవుతుంది, ఎందుకంటే ఈ బాడీ కాంటూరింగ్లో ఫ్యాట్ అనేది ఎక్కడ ఉంది అది మనం చెక్ చేయాలి, ఎస్పెషల్లీ అబ్డోమెన్ దగ్గరే. ఇప్పుడు కడుపు దగ్గర, కడుపు లోపల ఫ్యాట్ ఉంటుంది అండ్ కడుపు బయట ఫ్యాట్ ఉంటుంది. ఈ కడుపు లోపల ఫ్యాట్ కి మనం చెప్తాము దట్ ఈస్ నోన్ యాజ్ విసరల్ ఫ్యాట్. అండ్ అవుట్ సైడ్ ఫ్యాట్ కి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం. ఇప్పుడు ఈ డయట్ అండ్ ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి విసరల్ ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మనం బాడీ కాంటూరింగ్ సర్జరీలో తీయలేము, ఓన్లీ సబ్క్యూటేనియస్ ఫ్యాట్కి మనం తీసేయచ్చు. సో అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ ఒక మ్యాండేటరీ. మిగతా అన్ని, ఇప్పుడు ఇది సర్జరీ కాబట్టి మిగతా అన్ని బ్లడ్ వర్కప్ ఉంటుంది, పేషెంట్ అనెస్థీజియాకి ఫిట్నెస్ ఉంటుందా లేదా అది అన్ని చూసుకొని అప్పుడు ప్లాన్ చేయొచ్చు. ఎస్ మేడం, జనరల్గా సెలబ్రిటీస్ని చాలా మంది ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు కొంచెం బొద్దుగా ఉన్నా, స్లిమ్ అయిపోయినా అందరూ పబ్లిక్ కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద ఉంటుంది, ముఖ్యంగా ఫ్యాన్స్. ఇప్పుడు కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బాగా స్లిమ్ అయిపోయారు అనుకోండి, ఇప్పుడు బాగా సన్నమైపోయింది, పాడైపోయింది, ముందే బాగుండేది అని అంటారు. అది మనం రిసీవింగ్ లో ఉంటుందా లేకపోతే ఏంటి, దాన్ని ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సడన్ వెయిట్ లాస్ అయితే ఇవి అన్నీ ఉంటాయి. ఇప్పుడు చాలా మీరు వెయిట్ లాస్ డ్రగ్స్ కూడా విని ఉంటారు, ఒజెంపిక్ కానీ ముంజారో కానీ. సో ఇది వాడితే వెయిట్ ఒకటి తగ్గుతుంది కానీ దాంతో పాటు మసిల్ లాస్ కూడా అవుతుంది. సో ఇది అన్ని మనం తీసుకునేటప్పుడు వీ హ్యావ్ టు బి, అంటే ప్రోటీన్స్ మన డయట్లో ఉండాలి ఖచ్చితంగా. కొలాజన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇవి అన్నీ తీసుకుంటేనే ఆ వెయిట్ లాస్ అయినా కూడా బాడీ
గ్లోగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒబేసిటీ అనేటప్పటికి పిల్లలు చాలా బొద్దుగా ఉంటున్నారు. వాళ్ళకి ఏజ్ వచ్చేటప్పటికి పెళ్లికి కూడా అదొక పెద్ద కారణంగా మారిపోతుంది, సమస్యగా. ఏం చెప్తారు అసలు మెయింటెనెన్స్ విషయంలో కానీ? ఇప్పుడు ఒబేసిటీ ఇట్ ఈస్ బికమ్ అ డిజీజ్ అండ్ మన ఇండియాలో వీఆర్ గోయింగ్ టు బి స్లోలీ గోయింగ్ టు బికమ్ డయాబెటీస్ క్యాపిటల్ ఆల్రెడీ అయిపోయాము, ఒబేసిటీ క్యాపిటల్ దగ్గరే కూడా వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు చిన్న పిల్లలు అయితే ఇంటిలో తయారు చేసిన ఫుడ్ ఎంజాయ్ చేయరు, ఇంటిలో తయారు చేసిన ఫుడ్ తినరు, బయట నుంచి స్విగ్గీ జొమాటో అది అన్నీ చేసి తింటారు. దీంట్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటుంది, హార్మోన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లం అంటే దీని వల్ల ఇది అన్ని ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. సో మెయిన్ ఈ పిల్లలకి ప్లీజ్ ఈట్ హోమ్ కుక్డ్ ఫుడ్. ఏదైనా ప్యాకేజ్ ఫుడ్ బార్కోడ్ ఉండడం వాళ్ళ ఫుడ్స్ ప్లీజ్ తీసుకోకండి. ఈ లేస్ కానీ బింగోస్ కానీ అన్నీ అడిక్షన్ అయిపోయింది. సినిమాకి వెళ్తారు అయితే ఒక పెద్ద కోక్ బాటిల్ ఉండాలి. ఇది అన్ని ప్లీజ్ స్టాప్ చేయండి. ఈ కోక్ లో ఎంత యాసిడ్ ఉంది, ఈ సేమ్ కోక్ మీరు వాష్రూమ్ క్లీన్ చేయడానికి వాడితే మొత్తం స్టెయిన్స్ పోతాయి. అంటే ఎంత యాసిడ్ అండ్ ఎంత షుగర్ మేము మా పిల్లలకి ఇస్తున్నాము. సో వీ హ్యావ్ టు బి కాన్షియస్. అంటే మనం చైల్డ్హుడ్ లో ఇవి అన్ని తీసుకోలేదు కదా. సో వై ఆర్ వి ఆస్కింగ్ అవర్ చిల్డ్రన్ టు హ్యావ్ దిస్? ఏదైనా ఉంటే బర్త్డే పార్టీలో కేక్ కట్ చేయడం ఎందుకు? ఎంత షుగర్ అవసరం లేదు మనకి. యూ కెన్ హ్యావ్ సమ్ హెల్దీ ఫ్రూట్స్ కట్ చేయండి. ఓకే, అంటే ప్యాటర్న్ చేంజ్ అవ్వాలి, ఇది అన్ని చేంజ్ అవ్వాలి. వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ ఇండియన్ రూట్స్. ఫారెన్ ఇది ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మన ఇంటిలో తయారు చేసిన ఫుడ్ ఎంత తిన్నా ఒబేసిటీ అవ్వదు. ఎస్ మ్యామ్. మేడం, ప్రతి హెల్త్ ఇష్యూకి కొంత జెనెటికల్ ఇష్యూస్ కారణం అవుతున్నట్టే హెరిడిటరీగా వెయిట్ గెయిన్ కి కూడా అది కాజ్ అవుతుందా? ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీనే వాళ్ళు వెయిట్ అట్లా గెయిన్ అవుతూ ఉన్న వాళ్ళు అయితే కనుక ఇట్లాంటి బాడీ కాంటరింగ్ ఈ ట్రీట్మెంట్ కానీ అవి ఎంతవరకు వర్కౌట్ అవ్వచ్చు? రిజల్ట్ ఛాన్సెస్ ఎట్లా ఉంటాయి? సో జెనెటిక్ గా కూడా ఉంటుంది చాలా మందికి. దీంట్లో ఇది బాడీ కాంటూరింగ్ మనం చేయొచ్చు. సో దాని ద్వారా ఏమవుతుందంటే కొంచెం బాడీ షేప్ లో వస్తే వాళ్ళకి కూడా మోటివేషన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నా బాడీ కొంచెం షేప్ లో వచ్చింది, ఇప్పుడు నేను డయట్ అండ్ ఎక్సర్సైజ్, జిమ్ కి వెళ్తాను, ఇది స్విమ్మింగ్ చేస్తాను, ఏదైనా వాళ్ళు ఫాలో అవుతారు. అది లేకపోతే వాళ్ళు టైట్ టీ షర్ట్ వేసుకోవడం చాలా సిగ్గుపడతారు, జిమ్ కి వెళ్ళరు, స్విమ్మింగ్ కి వెళ్ళరు, ఎక్సర్సైజ్ చేయరు. సో దీనికి మనం ఎలాగా హెల్ప్ చేయొచ్చు? ఎస్ మేడం, అండర్ ట్రీట్మెంట్ ఫస్ట్ వాళ్ళలో రిజల్ట్స్ కనిపిస్తున్నప్పుడు ఫేస్ ని ఎక్స్పెక్ట్ చేస్తారా? బాడీలో ఏ పార్ట్ ని నేను స్లిమ్ అవుతున్నాను, ట్రీట్మెంట్ వర్కౌట్ అవుతుంది, ఎట్లా ఫీల్ అవుతారు క్లయింట్? అదే చాలా మోటివేట్ అవుతారు. అంటే కొంచెం రిజల్ట్ చూస్తే వాళ్ళు ఓన్ గా మోటివేట్ అయ్యి తర్వాత మన చెప్పిన పోస్ట్ ఆప్ ఫాలో అప్ కి ఫాలో అవుతారు, డయట్ ఫాలో అవుతారు, ఎక్సర్సైజ్ చేస్తారు. సో ఇది అన్ని వాళ్ళు ఓన్ గా మోటివేట్ అవుతారు. మేము ఈ ట్రీట్మెంట్ లో ఏమైనా అదర్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది? వాళ్ళ నెక్స్ట్ లైఫ్ స్టైల్ యాజ్ యూజువల్ గా ఉంటుంది? యాజ్ యూజువల్ గా వాడచ్చు. అంటే దే కెన్ ఫాలో దేర్ ఓన్ లైఫ్ స్టైల్. కొంత పోస్ట్ ఆపరేటివ్ రికవరీ పీరియడ్ మనం ఇవ్వాలి. సో మాక్సిమం ఒక 5 to 6 days పడతాయి, మాక్సిమం 1 week అనుకోండి. అండ్ దాని తర్వాత ఒక ప్రెషర్ గార్మెంట్ ఉంటుంది, సో అది వేసుకోవాలి ఒక 4 to 6 weeks దాకా. సో ఆ స్కిన్ మొత్తం షేప్ లో వచ్చేస్తుంది, కాంటూరింగ్ అయిపోతుంది. అండ్ మిగతా మనం టాబ్లెట్స్ అండ్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అవి అన్నీ ఇస్తుంటాము, అది వాళ్ళు ఫాలో చేయాలి. మ్యామ్, ట్రీట్మెంట్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు క్లయింట్స్ రకరకాల కారణాలు చెప్తారు. అంటే ఆఫీస్లో అందరి ముందు ఇబ్బందిగా ఉంది, లేకపోతే మా హస్బెండ్ లావ్ అయిపోతున్నావు, తినేస్తున్నావు అంటున్నాడు. ఇట్లా చెప్పినప్పుడు కొన్ని మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటాయి కదా, లేకపోతే నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, లేకపోతే నేను మూవీస్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను మ్యామ్, ఇట్లాంటివి చెప్పినప్పుడు ఎక్కువ కాజెస్ ఏం చెప్తూ ఉంటారు? ఎక్కువ కాజెస్ అంటే ఇప్పుడు ఈ మధ్య నేను చూసాను చాలా మంది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఇది చూస్తుంటారు. మా ఫొటోస్ లో సైడ్ వ్యూలో కొంచెం డబుల్ చిన్ కనిపిస్తుంది, మాకు పెద్ద జా లైన్ కావాలి. సో యునో లైక్
నోజ్ కొంచెం బాగా షేప్ గా ఉండాలి. సో చాలా మంది దానికోసం వస్తుంటారు. ఒక్క పక్క చూస్తే బాగానే ఉంది, ఒక సైడ్ చూస్తే అంత బాగాలేదు. సో ఈ మధ్య జా లైన్ కాంటూరింగ్ కి చాలా మంది వస్తుంటారు. సో అందులో మనం చిన్ కాంటూరింగ్ చేస్తాము అండ్ రైనోప్లాస్టీ ఒకటి చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఓకే, నమస్తే.